మేఘన, ఏం చేస్తున్నావు? మేఘనా, కేదార్, నా మెళ్ళో తాళి కట్టుకుంటే ఇక్కడే చచ్చిపోతా. పిచ్చి పనులు చేయకు. ముందా కత్తి కింద పెట్టు. ఆఖరిసారి అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా? ప్రేమించిన అమ్మాయిని చూపిస్తావా? లేదా ప్రాణాలు తీసుకోమంటావా? మేఘనా ప్లీజ్, నేను చెప్పేది విను. దగ్గరికి రావద్దు కేదార్. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంటానని అంటా ఉంటే ఇంకా మాట్లాడాలి అంటావేంది? నా కూతురికి ఏమైనా జరిగితే మాత్రం నేను మా ఆయన బ్రతకలేం. మేఘన చెప్పినట్టు చెయ్యి కేదార్. ప్లీజ్ దాత్రి, ఏదో ఒకటి చేయవా? నాకు భయంగా ఉంది. ప్లీజ్. ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంటానంటుంటే ఇంకా ఆలోచిస్తావేంటి? తాళి కట్టు కేదార్. అమ్మాయి లక్షణంగా ఉంది, బంగారం లాంటి సంబంధం. తాళి కట్టేయి. ప్లీజ్ బాబు. పైగా అసలే ముండిదది. కేదార్, నీ మంచి కోసమే జరుగుతుంది ఇదంతా. తాళి కట్టేసి. అత్తయ్య, జగదాత్రి జీవితం నాశనం అవటానికి ఒక్క అడుగు 3 ముళ్ళు దూరం అంతే. ఈ అబ్బోడు 3 ముళ్ళేసిన మరుక్షణం ఆ అమ్మిని ఇంట్లో నుంచి బయటికి తోసేయచ్చమ్మి. ఆ తర్వాత కేదార్ని, ఆ తర్వాత వదినని పంపించేసి మనమే ఈ ఆస్తిని అనుభవించొచ్చు. తాళి కడతావా? చచ్చిపోమ్మంటావా? మేఘన ప్లీజ్, నువ్వు అసలు ఏం చేసుకోకు ప్లీజ్. ఏం చేసుకోకూడదంటే కేదార్ని తాళి కట్టమని చెప్పు. తాళి కట్టుకే. దాత్రి, తాళి కట్టుకేదా. కట్టుకేదా.
ఈ అమ్మాయి ఎవరు వచ్చి ఆపండి అంటుంది? నాకు తెలియదమ్మీ. ఊపిరి అడగ చచ్చిపోయేలా ఉన్నాను. వదులు. ఏం వాళ్ళ అమ్మాయిలా అనిపించటం లేదే. అమ్మో, ఈ ముసలిదానికి డౌట్ వచ్చినట్టుంది. బాడీ లాంగ్వేజ్ మార్చాలి. మేఘనా, జూలియట్, కేదార్ లవ్ చేసిన అమ్మాయి. హా, ఏంటి ఈ అందగత్తె కోసమా? నన్ను కాదండి. ఈ తింగర బుచ్చి ఎవరు బేబీ? తింగర బుచ్చి అంటే మూతి పళ్ళు రాలుతాయి. బేబీ చూడు ఎలా భయపెడుతుందో. ఇంతసేపు కేదార్ ప్రేమించిన అమ్మాయిని చూడాలి, కలవాలి అని తప్పిస్తున్నావు కదా, మరిప్పుడు చూడు. హా. ఇదేమైనా బాపు బొమ్మనా, ఎల్లోరా శిల్పమా కళ్ళప్పగించి చూడ్డానికి? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉంది. మేఘనా, నా జూలియట్ని నా కళ్ళతో చూడు. నువ్వన్న ఆ బొమ్మలు శిల్పాల్ని మించిన అందం కనిపిస్తుంది. కలువల్లాంటి కళ్ళు, దొండపండు లాంటి పెదాలు, పాల బుగ్గలు. అసలు ఇంతకంటే అందాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇంకొక 10 కళ్ళు అరువు తెచ్చుకొని చూసినా నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా మాకు కనిపించవు కేదారు. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు అత్తయ్య గారు. కేదార్ జూలియట్ ని ఎంత ప్రేమించకపోతే అంత మందంగా, ఓ సారీ, అందం అందం అందంగా కనిపిస్తుందో చెప్పండి. ఎవరు వీళ్ళంతా? మేఘనా అని నా నా ఫ్రెండ్ జూలీ. నీకు మొన్న కాల్ చేసి చెప్పాను కదా. చూడు మేఘనా, అంత అందంగా కాకపోయినా నువ్వు ఒక మోస్తరుగానే ఉన్నావు. అమ్మో, అన్నయ్య ఏంటి క్యారెక్టర్లు జీవించి ఈతతో మాట్లాడుతున్నాడు? ఈ తింగర్ దాన్ని కోపం వస్తే ఏం చేస్తుందో ఏంటో. సో నీకు కూడా ఏ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరో ఒకరు దొరుకుతారులే. బాధపడి చావడం లాంటివి చేసుకోకు. జూలియట్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అవును బేబీ, నువ్వాగు, నేను మాట్లాడతాను కదా. మీరు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. ఏమైనా యూజ్ ఉందా? లేదు కదా. అందుకే నన్ను మాట్లాడివ్వండి. నువ్వు అందంగా పుట్టకపోవడం నీ తప్పు కాదు. నీకంటే అందంగా నేను పుట్టడం అది నీ తప్పు కాదు. కానీ కేదార్ని ప్రేమించావు చూడు, అది నీ తప్పు.
ఏమన్నావే కోతి మొహందానా? గాడిదకి ఎక్కువ అడ్డగాడిదకి తక్కువగా ఉన్నావు నువ్వు. నన్ను అందంగా లేను అంటావా? నా అందంతో నిన్ను పోల్చుకుంటావా? నిన్ను ఏయ్! అయ్యా నా చుట్టే పట్టుకుంటావా? నిన్ను నిన్ను మేఘనా, వదులు. మేఘనా, మేఘనా, వదులు. మేఘనా, జూలీ, బావ విగ్గు ఎక్కడ ఊడిపోతుందేమోనని భయంగా ఉంది. ప్లీజ్ దాత్రి, ఎలాగోలా ఆపు. అన్నయ్యని చూస్తుంటే ఆగేలా లేడు. కొంచెం చూసుకో పండ్లు అమ్మి. సారీ అత్తయ్య. అయ్యో జూలీ, మేఘనా, జూలీ, వదులు. ప్లీజ్. అరే వదులు. మీకేమైనా పిచ్చి పట్టిందా? పడితే పట్టింది. మధ్యలో మా ప్రాణాలు తీయకుండా ఉంటే అంతే చాలు నాయనా. అయినా ఏంటి మేఘనా ఇది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? మందంగా ఉన్నది అన్నం గురించి మాట్లాడితే కోపం రాదా? మేఘనా, చేసింది చాలు. కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇదంతా వదిలేస్తానని చెప్పావు. పద ఇంటికి వెళ్దాం. అయ్యా ఏంటండి మేఘనా ప్రేమని ఇలా గాలి కొదిలి వచ్చేయమంటున్నారు? ప్రాణాలిచ్చే ప్రేమండి తనది. కేదార్, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే మేము నమ్ముతాం, లేదంటే లేదు. నిషి, నిజాలు చెప్పడాలు నిరూపించుకోవడాలు ఇక్కడ అన్నీ అయిపోయాయి. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. పద జూలియట్. నిషి, బూచిని ఏమైనా చూసావా? ఇంత వింతగా ఉంది. ఈ పిల్ల ఎవరు? కేదార్ ప్రేమించిన అమ్మాయి అంట. నాకెందుకులే కానీ పెద్దమ్మా, బూచిని ఏమైనా చూసావా? అర్జెంటుగా మాట్లాడాలి. ఏదో కొంపలు మునిగిపోయే పని ఉండట్టు హడావిడిగా బయటికి పోయి ఉండాడమ్మే. అవునా? సరే, మీ పని మీరు కానివ్వండి, నేను బూచికి కాల్ చేస్తా. అమ్మయ్యా. అన్నయ్య బయటికి వెళ్తే ఫోన్ ఇక్కడెక్కడో రింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అన్నయ్య ఫోన్ సైలెంట్ లో పెట్టలేదా? హడావుల్లో మర్చిపోయాను సిస్టర్. దాత్రి, ఏదో ఒకటి మేనేజ్ చేయి. ప్లీజ్ సిస్టర్, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఆ సౌండ్ వస్తుంది వీళ్ళ దగ్గరే. ఏ, మీరు ముగ్గురు ఎందుకలా నవ్వుతున్నారు? అంటే అది అది బూచి ఫోను మీ దగ్గర ఎందుకు రింగ్ అవుతా ఉండదమ్మి? అమ్మే నిషి, పోయి ఫోన్ యాడ మోగుతా ఉండదో చూడు. అవును, మీరేదో క్వశ్చన్ అడుగుతా అన్నారు కదా, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? రండి, కూర్చోండి. రండి రండి. రమ్మా. చూ దాత్రి, సిస్టర్. ఏ, నువ్వు దాన్ని సిస్టర్ అని ఎందుకన్నావు? దీనికి ఆన్సర్ కావాలా? ఆన్సర్ కావాలా?
నాకు ఆన్సరే కావాలి. మీరు చెప్పండి, నేను మేనేజ్ చేస్తాను. కేదార్, మీ ప్రేమ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు ఆన్సర్స్ చెప్తే మీది నిజమైన ప్రేమ, నిన్ను మర్చిపోతా, నీకు దూరంగా వెళ్ళిపోతా. అదే ఇదంతా అబద్ధం అని తెలిస్తే మాత్రం ఇక్కడి నుంచి డైరెక్ట్గా మా డాడీ ఆఫీస్కి వెళ్తాను. జరిగిందంతా చెప్తా. ఆ తర్వాత ఆయనే మీ ఇద్దరితో పర్సనల్గా మాట్లాడతారు. సరేనా? సరే. చూడండి, నిషిక అడిగే క్వశ్చన్స్కి ఇద్దరూ ఒకేసారి ఆన్సర్ చేయాలి. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకూడదు. సరే. మీ ఇద్దరు ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారు? కాలేజ్లో. అబ్బబ్బబ్బబ్బబ్బా, మొదటి ప్రశ్న దగ్గరే భలే దొరికిపోయి ఉండారమ్మి. చూసినావా, నీ అనుమానమే నిజమై ఉండదే. ఓడిపోయి ఉండారమ్మి వీళ్ళు. ఇంకా కూర్చున్నారేంటి? లేవండి. ఎందుకు లేవాలి? వాళ్ళిద్దరు చెప్పింది కరెక్టే కదా. చిరాకు ఆన్సర్ చెప్తే అది కరెక్ట్ ఎలా అవుతుంది జగదాత్రి? ఆ రెండిటిని విడదీసి కాకుండా ఒకసారి కలిపి చూడండి, అప్పుడు మీకే ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళిద్దరూ కాలేజ్ క్యాంటీన్ లో కలిశారు. మరిప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరు చెప్పింది కరెక్టే కదా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? జూలియట్. ఇప్పుడేమంటావే? ఇది కూడా కరెక్టేనా? అవును. ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళ ఆన్సర్స్ ఎలా కరెక్ట్ అవుతాయి? అంటే ఇద్దరు ఒకేసారి ప్రపోజ్ చేసుకున్నారు నిషి. నెక్స్ట్ నేనే అడుగుతాను. మేఘనా, క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? అనుమానం అంటే అనుమానం పోయిందా? ఏంటి మేఘనా ఊహ అని అనేస్తున్నావు? అసలు ఇంకేం చెప్పకండి నిషి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారు. నేను ఇక వీళ్ళకి అడ్డు రాకూడదు. అమ్మయ్యా. గుడ్ బై కేదార్. పదమ్మ వెళ్దాం. నువ్వు రా జూలియట్, వెళ్దాం. రా. ఏందమ్మీ దిట్ట జరిగింది అది? ఇప్పుడు ఏం చేద్దామో చెప్తాను, పదండి.